నమస్కారం టీఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దర్శిపరులో మీ భూమి మీ హక్కులో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న ఆర్డీఓ సూర్యారావు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భువనపల్లి నుండి గణపవరం వరకు భారీ ర్యాలీ. డిఎస్సీపై ఎటువంటి అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలలో మార్పు మొదలైంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ జలవేంద్రం శిబిరంలో మజ్జిగతో పాటు పెరుగన్నం పంపిణీ. అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు. వివిధ కేసులలో దొంగతనం చేసిన 2 అరెస్టు చేసి వారి నుండి 3,25,000 విలువ గల బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. పట్టణ సిఐ బోనం ఆదిప్రసాద్. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి వార్వలేక వైసీపీ నేతలు వెన్నుపోటు అంటూ తప్పుడు ప్రచారంతో ర్యాలీలు చేస్తున్నారని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. పెంటపాడు మండలం దర్శిపరు గ్రామంలో శుక్రవారం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి పూర్తి యాజమాన్య హక్కులతో రాజముద్రతో పాస్ పుస్తకాలను అందించామని తెలిపారు. 5 ఏళ్ల పాలనలో రోడ్లు గుంతలు కూడా పోడ్చలేని అసమర్థత పాలన చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు రోడ్లపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యారావు, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ ప్రసాద్, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబీ, చాపల రమేష్, మాజీ సర్పంచ్ కోలా శేషవేణి, కోలా మార్కండేయులు, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు పెద్దబాబు, వాడపల్లి సుబ్బరాజు, మద్దాల మణికుమార్, పసుమర్తి రామలక్ష్మణ్, సిద్ధ వీరన్న, బేతిన గిరిధర్, పసలకొండ, శనగన రాంబాబు గౌడ్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పాలూరి భూపాల్, కట్టుబోయిన కృష్ణప్రసాద్, పాలూరి బోరయ్య, తోట నిరీక్షణరావు, పాలూరి వెంకన్న, దాసరి శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు. నేను గెలిచేటప్పటికి ఈ క్రాప్ కూడా నమోదయ్యేది కాదు. ఇటు ఈ దరిసిపరి భూముల్ని అటు టౌన్లో కలపకుండా ఇటు విలేజ్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. దాని మీద చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేసినప్పుడు కూడా అది మనం తెచ్చుకోలేకపోతే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా మరి నా దగ్గరికి వచ్చి ఇది చేయకపోతే ఆడపిల్లలకి మనం కట్నాలు ఇచ్చాం, వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదు, అందరూ కూడా గొడవ పెడుతున్నారని కూడా జోలపాలెం వాస్తవ్యులు ప్లస్ మనకి ఏదైతే నన్ను బాగా హత్తుకున్నటువంటి 2 గ్రామాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ముందు ఈ క్రాప్ చేయించడం, ఆ తర్వాత ఈ సర్వే నెంబర్లన్నీ ఆన్లైన్ చేసాం. మొన్నటిదాకా కూడా పెండింగ్లో ఉన్నాయి. అది మొన్న రాత్రి జేసీ గారు ఫోన్ చేసి మీ అన్నీ అయిపోయినాయండి అని చెప్పి ఇక్కడన్న సర్పంచ్ గారికి అదేవిధంగా ఇక్కడున్న ఎంఆర్ఓ గారికి నాకు కూడా తెలియజేయడం జరిగింది. అంటే మనకు పూర్తిగా ఇక్కడ అందరికీ ఆన్లైన్ చేయగలిగాం. అందరికీ మీ భూమి మీద మీ హక్కు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ నుండి మీ భూమి మీద మీకు హక్కు వదులుకునే సందర్భం నుంచి ఈరోజు మీ భూమికి సర్వదా మీ హక్కులను కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్ని విలేజ్ల్లోనూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 688 ఖాతాలు ఉన్నాయి. ఇక్కడ 689 రైతుల యొక్క భూములకి 559 అంటే 83% ఆల్రెడీ అందరికీ మన పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టాం. అంటే ఆల్మోస్ట్ అందరికీ మనం ఇవ్వగలుగుతున్నాం. ఇంకా ఏదైనా ఒక సెంటు భూమి ఎదరోళ్ళు కలిసిపోయి జాయింట్లో ఎక్కిన ఏమైనా ఉంటే దాన్ని సరిచేయడానికి గ్రామ పెద్దలందరూ కూర్చొని చేస్తే 100% అందరికి కూడా మనం మళ్ళీ సర్వే చేసి వాళ్ళ పాస్బుక్లు కూడా ఇచ్చేస్తామని కూడా
మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాకు చిన్నప్పుడు మనకు భూమి ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ గారి దగ్గరికి తిరగడం సరిపోయేది పాస్బుక్ల కోసం, లేకపోతే డబ్బులు ఇమ్మని అడిగడం. ఇవాళ అలా కాదు, పాస్బుక్తో సహా సర్వేరాలతో సహా అన్నీ వేసి ప్రభుత్వం మీకు మీ భూమి మీద పూర్తి హక్కు కల్పిస్తూ ఉన్నదంటే అది మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ ఊరు వచ్చి మీకు పాస్బుక్ ఇచ్చే కార్యక్రమం ఈ యొక్క ప్రభుత్వం చేపడితే వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. మీరు చేసిన దౌర్భాగ్యం ఈ 2 గ్రామాల్లో గత 7 సంవత్సరాల నుంచి రైతులంతా నలిగిపోయారు. మీకు సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్డెక్కి వాళ్ళ 2 సంవత్సరాలు అయిపోయింది, మనం దోసుకున్న దోపిడీ అంతా మర్చిపోయారు ప్రజలు, కాబట్టి మనం ఏం మాట్లాడద్దో చెల్లుద్దని చెప్పి రోడ్లెక్కి మళ్ళీ సిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఏదైనా మట్టి లారీ వెళ్తే ఆపి ఇక్కడ ఎవడో అమ్ముకున్నాడు. మీరు నిరూపించండి. నేను కనుక మట్టి అమ్మినట్టుంటే నా రిజిగ్నేషన్ ఇవాళ ఇచ్చేస్తాను. నేను నా జీవితంలో నేను ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదు. ఏ గ్రామంలో అయినా మట్టి అమ్మితే ఆ మట్టి డబ్బులు ఆ గ్రామానికే చెందేలాగా గ్రామ పెద్దలతో సమక్షంలో చేయమని చెప్పాం. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా చెరువులు తవ్వుకోమని చెప్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న శ్మశానాలు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగులు కానీ, ఎక్కడైనా రైతులు కానీ ఇళ్ళు కట్టుకుంటే తోలుకోమని చెప్తే దానికి తప్పుపట్టి ఇక్కడ ఎవడో మట్టి అమ్మేస్తున్నాడు. అమ్మిన ఎదవ ఎవడో మీ దమ్ముంటే రుజువు చేయొచ్చు. అందరికీ భూమి అన్నది ఒక అనుబంధం. ప్రతి ఒక్కరు కూడా భూమి కావాలని కోరుకుంటారు. భూమి అనేది ఒక భరోసా. ఆ భరోసాకి ఎప్పుడు భరోసా పూర్తిగా వస్తుందంటే ప్రభుత్వ రికార్డుల్లో వాళ్ళ పేర్లు ఎప్పుడైతే నమోదైనాయో అప్పుడు ఆ భూమికి సంబంధించిన భరోసా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నా కానీ పట్టదారు పాస్ పుస్తకం అనేది వాళ్ళ చేతిలో లేకపోతే మరి వాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు. అలాంటి దాన్ని మరి ప్రభుత్వం ట్యాంపరింగ్ ఏమీ లేకుండా చాలా ఏదైతే కరెన్సీ పేపర్ ఏదైతే ఉందో కరెన్సీ పేపర్ స్టాండర్డ్స్ తోటి దాదాపు 20 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ తోటి ఎవరు దాన్ని మాడిఫై చేయలేకుండా చాలా పకడ్బందీగా తయారు చేసినటువంటి ఈ బుక్. ఇది సుమారు 150 రూపాయలు విలువైనటువంటి బుక్ని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీ మేరకు మీకు అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు దరఖాస్తు చేసుకోకుండా అందరూ కూడా డైరెక్ట్గా మీ వద్దకే గ్రామ సభ పెట్టి మీ వద్దకే వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం వారు ఈ యొక్క ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకొని ఇంకెవరైనా తదుపరి మ్యూటేషన్స్ కావాలంటే ఆ మ్యూటేషన్స్ కూడా చేసుకొని కొత్త పాస్ పుస్తకాలు పొందుతారని చెప్పేసి గత ప్రభుత్వం మన భూముల్ని జగన్మోహన్ రెడ్డి ఒక బొమ్మ వేసుకుని మనకి ఇవ్వడం జరిగింది. అది మన తాతలు మనకి ఇచ్చిన భూములో, తండ్రులు ఇచ్చిన భూములో జగన్మోహన్ రెడ్డి వేసుకునే హక్కు ఆయనకు లేదు. దాన్ని కూటమి ప్రభుత్వం సవరించి రాజముద్రతో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే దర్శపరి గ్రామంలో 100 సంవత్సరాల క్రితం నుంచి ఆన్లైన్ కాని భూముల్ని ఇంతవరకు ఏ ఎమ్మెల్యే వచ్చినా చేయలేని పని మన గౌరవనీయులు ప్రభుత్వ పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కలెక్టర్ మేడంతో సన్నిహితంగా ఉంటూ ఆ భూమిని ఆన్లైన్ చేసి దర్శపరి గ్రామ ప్రజలకు, రైతులకు అందివ్వడం జరుగుతుంది. దీన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో సమస్య ఉంటే తీర్చుకోవచ్చు, కానీ రెవెన్యూ శాఖలో సమస్య ఉంటే అది కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా తీరని సమస్య. అలాంటి సమస్యని మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మనకి ఆన్లైన్ అయ్యే మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి అనేది 2 కళ్ళు. అలాగే గత ప్రభుత్వం ఇప్పుడు వెన్నుపోటు పడుతుందని చాలామంది గత 10 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వారు. గత ప్రభుత్వ హయాంలో కుంటిపరిచి మీరు వెన్నుపోటు పరిచారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనే మోసంలో ప్రజలను మోసం చేస్తూ మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేసి ఒక్క హామీ తప్ప కనవాన్ని హామీ అమలుపరిచి ఇది మా మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకున్న ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. అలాగే ఈరోజు దేశంలోనే ప్రథమ స్థానంలో పంచాయతీరాజ్ వ్యవస్థని నిలబెట్టి దేశంలోనే నెంబర్ 1గా మన రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. గత ప్రభుత్వంలో మన పైన భూమి అంతా కూడా అసలు
భూమి ఉందని చెప్పుకునే పరిస్థితుల్లో మన 1100 ఎకరాలు ఉండేది. మన ఎమ్మెల్యే క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు ఆ భూమి ఆన్లైన్ గట్రా చూపెడతలేదంటే అది చేయించి పెడతానని చెప్పడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుని ఒకవేళ పెళ్లి చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా ఆ పొలం రాయాలన్నా ఈవేళ కనపడుతుంది. మొన్నటిదాకా మన భూమి మనకు లేదు. అలాంటి మన ఎమ్మెల్యేని మనం చూస్తాం, మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన చరిత్రలో మనం మర్చిపోకూడదు. ఒక అపకారం చేయకుండా ఉపకారం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా జీవితాంతం మనం మర్చిపోకుండా ఉండవలసిన బాధ్యత మనకు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఎరువులు కూడా టైట్ పొజిషన్ వస్తే అప్పుడే రాత్రి అధికారులు మాట్లాడి ఎరువులు కూడా యూరియా గట్ట రైతులకు అందేలా చేయమన్న ఘనత, అంటే ముందు జాగ్రత్తగా ఊహించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన స్వార్థంగా లేకుండా చేసిన వ్యక్తి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పొలిచెట్టి శ్రీనివాస్ గారు. ఉంగుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో శుక్రవారం భారీ నిరసన ర్యాలీని పార్టీ శ్రేణులు నిర్వహించారు. వైసీపీ ఉంగుటూరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నాయకత్వంలో భువనపల్లి పార్టీ కార్యాలయం నుంచి గణపవరం పోలీస్ ఐలాండ్ వరకు వైసీపీ శ్రేణులు నిరసన పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గ పరిశీలకులు అల్లూరి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోళ్ల గ్రామం నుండి కందులపాటి అయ్యప్పబాబు ఆధ్వర్యంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ పథకాలు, మహిళలకు ఇచ్చిన హామీలు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. నిరసనలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో పుప్పాల కార్తీక్, గణపవరం మండల శాఖ అధ్యక్షులు నడింపల్లి సోమరాజు, నెడమరు మండల శాఖ అధ్యక్షులు సంకు సత్యకుమార్, ఉంగుటూరు మండల శాఖ అధ్యక్షులు మరడా మంగారావు, వేమనూరు మండల శాఖ అధ్యక్షులు రావిపాటి సత్యశ్రీనివాస్, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పీటీసీ కోరిపల్లి జయలక్ష్మి, మరడా శ్రీనివాస్, మరడా రమావతి, పెనుగొండ బాలకృష్ణ, అడపా శ్రీనివాస్, బండారు నాగరాజు, ఎలిశెట్టి బాబ్జీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడిచిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం ద్వారా అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజలు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మోసపు హామీలు, అమలు కాని వాగ్దానాలు, 50 ఏళ్ళకి పెన్షను, పొలం తెలిపి ఆర్బిట్ అనేది, పిల్లల అంతమందికి మరి అమ్మఒడి అంటే వాళ్ళు తెలుగు వందన కార్యక్రమం, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 ఏళ్ళకి పెన్షను, 3,000 రూపాయలు నిరుద్యోగం, ఇలాగా ఎన్నో హామీలు ఇచ్చి అన్నీ కూడా పక్కన పెట్టి కనీసం కొత్త పెన్షన్ ఇచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళ కాలంలో కొత్త పెన్షన్ కూడా కనీసం 6-7 లక్షల పెన్షన్లు తగ్గించడం జరిగింది. మన ప్రభుత్వం ఆఖరించే నాటికి ఈరోజు వస్తాయి. ఈ రకంగా గద్దెనెక్కి కూటమికి ఎందుకు ఓటేశారంటే ఆ రోజున 3 పార్టీలు కలిసినాయి. అక్కడ మోడీ గారు సీనియరు, ఆయన ద్వారా మంచి జరుగుద్ది, నిధులు ఇస్తాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరఫున పోరాటం చేస్తాను, నేను
అమలు చేయకపోతే నేను బాధ్యత ఇచ్చే బాధ్యత నాది, నేను అబద్ధం ఆడితే నేను పీకి దక్కుతున్నానని చెప్పాడు. అలాగే ఇంకొక హామీ ఇచ్చాడు, 10,000 రూపాయలు. ఆయన జగన్ 5,000 ఇస్తున్నాడు, వాలంటీర్ మేము 10,000 ఇస్తాను. ఇవ్వకపోతే అప్పుడు నన్ను ప్రశ్నించని చెప్పాడు. ఈరోజు 2 ఏళ్ళు అయింది, ఆ వాలంటీర్ ఉద్యోగం తీసేశాడు. సచివాలయ ఉద్యోగులు జగన్ గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ మీద కక్ష. ఈరోజు సుమారు 20 మంది ఆత్మహత్య చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళ మీద పెరుగుతున్న ఒత్తిడి. ఈ ప్రభుత్వం వచ్చాక ఏది చూసినా పెరుగుదలే, ఏది తగ్గుదల లేదు. అందరినీ మోసం చేసి కేవలం ఈరోజు ఏంటంటే అమరావతి భ్రమరావతి కల్పిస్తున్నాడు. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అమరావతి మీద. ఈ 3,75,000 కోట్లు మన ప్రభుత్వంలో కేవలం సంవత్సరానికి చేసింది. 5 ఏళ్ళలో కోవిడ్ కష్టకాలంలో కలిపి ప్రజలకు ఇచ్చిన డబ్బులతో కలిపి చేసింది 3 లక్షల చిల్లర కోట్లు అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంత అంటే 3,75,000 2 సంవత్సరాల్లో కేవలం అమరావతి కోసం. ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఈ అబద్ధం హామీలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పిలిపించినా కూడా వేలాదిగా వచ్చి ఈ హామీలు నెరవేర్చే వరకు మేమందరం కూడా ప్రజలకి వెన్నుదన్నులుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి నియోజకవర్గంలో కార్యకర్తల నాయకుల అభిమానులందరూ కూడా మరొకసారి ఉదయం నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటనేది ప్రజలందరూ కూడా గమనించాలి. 2 ఏళ్ల కాలంలో ప్రజలందరినీ కూడా పరిపాలనలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన వాళ్ళందరం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ రోజు జగనన్న మరి ఎన్ని హామీలు ఇచ్చారు, ప్రజలకు ఎన్ని హామీలు ఇంప్లిమెంట్ చేశారనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలారా. ఇవాళ 2 సంవత్సరాల్లో వెన్నుపోటు పడిచి మళ్ళీ 3వ సంవత్సరంలో వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇస్తానన్న హామీలన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అధికార పార్టీని హెచ్చరిస్తూ కూటమి ప్రభుత్వం మెడలో వంచాలని చెప్పని జగనన్న ఏదైతే కంకణంతో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం ఏర్పాటు చేశారా, ఇదే ఉత్సాహం ఎల్లవేళలా ఉండి మన కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మన అందరం ఒక సైనికులుగా పనిచేసి మన ప్రజల యొక్క సమస్యలను తీర్చే విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, డిఎస్సి గురించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లి మా ప్రభుత్వం వచ్చిన తరువాత న్యాయం చేస్తామని చెబుతున్నారని, పార్టీ ఫండ్ నుండి ₹1 కూడా ఇవ్వడానికి ఆయనకు మనసు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెండపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, చింతకాయల సత్యనారాయణ, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం వెళ్ళారు. స్టీల్ ప్లాంట్ లో చనిపోయిన వ్యక్తులకి అందరికీ కూడా ఆల్రెడీగా రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చేలాగా, అందులో ముందుగా మన యువ నాయకుడు లోకేష్ గారి ద్వారా ₹25 లక్షల అడ్వాన్స్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మరి ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులందరికీ కూడా ₹10 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పరామర్శకి, కానీ ఆయన చేసిన పని ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తారని అంటున్నారే కానీ వాళ్ళ పార్టీ ఉంది, వాళ్ళకి పార్టీ ఫండింగ్ బోల్డ్ అంత ఉంటుంది. వాళ్ళ పార్టీ ఫండ్ నుంచి అయినా సరే వాళ్ళు ఏమి అక్కడ బాధితులకి ₹1 కూడా ఇచ్చిన పాపాన్ని పోకుండా శవాల మీద పేలాలు అల్లుకునేలాగా అక్కడికి వెళ్ళి మరి తీవ్రమైన విమర్శలు చేయడం అనేది ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మరి లేఖి విమర్శలు చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఒకవేళ మేము చేయని కార్యక్రమాలు ఏదైనా ఉంటే మీరు చెప్పండి. ఆ కార్యక్రమాలు గతంలో మీరేం చేశారు, మేమేం చేసుకున్నది అన్నది మనం కూడా కూర్చొని మాట్లాడుకుంటే తెలిసిపోద్ది. ఎందుకంటే గతంలో మరి నవరత్నాలని వాగ్దానం చేసిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తానని మద్యపాన నిషేధం చేయలేదు. డిఎస్సి నేను వచ్చిన 10 రోజుల్లో వెంటనే ఇచ్చేస్తానన్నారు, అది కూడా ఎక్కడా కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఈవేళ డిఎస్సి అమలు చేస్తూ ఉంటే
దానికి ఆయన ఏమంటారంటే ఒక కాల్ లెటర్ వెళ్తుంది. అది ఉద్యోగం ఇచ్చినట్టు కాదు, వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటారు. ఆ వెరిఫికేషన్ కోసం వస్తే మీరేం మాట్లాడుతూ ఉన్నారు? అది వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేసి ఆ తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని రకరకాల మాటలు మాట్లాడడం అనేది ఎంత మాత్రం క్షంతవ్యం కాదు, అది కరెక్ట్ కూడా కాదు. తెలుసుకుని మాట్లాడండి, తెలుసుకుని సద్విమర్శలు చేయండి. అంతేగాని ఇలాగా మాట్లాడితే మీకేం మైలేజ్ పెరగదు, అది దృష్టిలో పెట్టుకోండి. మరి తప్పనిసరిగా మరి ఏదైతే ఒక పారదర్శకంగా డిఎస్సి జరిగిందని చెప్పి మరి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం జరిగింది. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను రోడ్డుకు లాగేశారన్నారు. పేదలకు సంక్షేమం అందిస్తామని చెప్పి సంక్షేమ పథకాలకు కోతలు విధించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు విషయంలో ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూనే ప్రజల సమస్యల పరిష్కారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు, పెంటపాడు మండల అధ్యక్షులు, రూరల్ మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, టౌన్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాలు, మండల, గ్రామ, బూత్ కన్వీనర్స్, గ్రామ అధ్యక్షులు, గ్రామ ఇన్ఛార్జీలు, బిఎల్ఏలు, వివిధ హోదా కలిగిన అనుబంధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ 2 ఏళ్ల వెన్నుపోటు పాలన మీద ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా సూపర్ 6 సూపర్ సక్సెస్ అని ఏదైతే సంబరాలు జరుపుకుంటున్నారో, ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఇవాళ అంగు ఆర్భాటాల్లో లేనట్టు చూపించి ఇవాళ ప్రజలను మభ్యపడతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, రైతు సోదరుల గురించి, అలాగే విద్యార్థుల గురించి, డిఎస్సీ చదివినటువంటి స్టూడెంట్స్ గురించి, వీళ్ళందరి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఇవాళ 15,000 అక్కచెల్లెమ్మకి ఇస్తా అన్నారు. 8,000 మీరు ఇచ్చారు, 8,000 కోట్లు అక్కచెల్లెమ్మకి ఇచ్చారు. కాపు నేస్తామని మీరు 1 రూపాయి కూడా కాపు సోదరులకు ఇవ్వలేదు. రైతులకి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకోకుండా 20,000 రూపాయలు ఇవాళ రైతుకి ఇలా అన్నదాత సుఖీభావ అని మేము రైతు భరోసా పెడితే మీరు అన్నదాత సుఖీభావ అని పెట్టారు. ఏ రైతు సుఖంగా లేడు. మేము అన్నదాతకి ఇవాళ రక్షణగా ఉంటాం, అన్నదాతగా అండగా ఉంటామని మేము చెప్తే మీరు అన్నదానికి సుఖీభావాన్ని పెట్టి ఏ రైతు సుఖంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడని మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ స్కూల్ ఫీజులు కడుతున్నారో, ఇవాళ స్కూల్ ఫీజులు పట్టలేక అక్కచెల్లెమ్మలు ఇవాళ ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఎవరికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఇవాళ ఇట్లాంటి మీద ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారో, ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో,
ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా ఉద్యమం చేసి మీరు ఏదైతే మేనిఫెస్టోలో అది బాండ్ పేపర్ గా మీరు సంతకాలు పెట్టి ఇచ్చారో ఆ బాండ్ పేపర్ నెరవేర్చే వరకు కూడా ప్రజల పక్షాన ఉద్యమం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూరల్ మండలం నుంచి కానీ పెంటపాడు మండలం నుంచి కానీ టౌన్ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని మజ్జిగ చలివేంద్రం శుక్రవారం న్యాయవాదుల ఆర్థిక సహాయంతో నిర్వహించారు. జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుసులూరి శివరామకృష్ణ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇర్లపాటి మోషేల ఆర్థిక సౌజన్యంతో మజ్జిగ చలివేంద్రంలో పెరుగన్నం కూడా పంపిణీ చేశారు. సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, పీడీఎం కోర్టు న్యాయవాది బాబు, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ లలితాదేవిలతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావులు పాల్గొన్నారు. వారి సేవా కార్యక్రమాలను అభినందించారు. ట్రెజరర్ కొండల కనకదుర్గ మహాలక్ష్మి, కార్యవర్గ సభ్యులు తెన్నేటి జగజ్జీవన్, బురడి శ్రీనివాస్, టి లోకేష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, ఆర్ఎస్వీఆర్ సోమేశ్వరరావు, తాజుద్దీన్ బాబా, దొంతుకుర్తి శ్రీనివాస్, డిఎన్ఎస్ రవిప్రసాద్, అరిటాకుల దశరథరాం, అద్దంకి విజయరత్నం తదితర న్యాయవాదులు, గుమస్తాలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లోని గత నెల రోజులుగాను ఈ వేసవి కాలంని పురస్కరించుకొని మజ్జిగ సప్లై కానీ మంచినీరు సరఫరా కానీ బార్ అసోసియేషన్ సభ్యులందరూ చాలా ఉదారంగాను సప్లై చేశారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు కూడాను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ అదనపు గవర్నమెంట్ లాయర్ గారు కానీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి సహాయ సహకారాలతోటి ఈరోజు పెరుగన్నం కూడా కక్షిదారులకి ఇక్కడ ఉన్న న్యాయ సిబ్బందికి మిగతా ఎవరైతే కోర్టుకి వచ్చి హాజరవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనే ఒక సహృదయంతో ఈ ఏర్పాటు చేశారు. దీని అందరికీ కూడాను మా న్యాయమూర్తుల తరపున మరియు కక్షిదారు తరపున అందరి తరపున కూడా వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఇవి స్వీకరించవలసిందిగా మేమందరం ప్రార్థిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ సభ్యులకి గౌరవనీయ న్యాయవాదులందరికీ కూడాను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు చేసిన మంచి పనికి భగవంతుడు ఎల్లవెల్ల వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళ ప్రొఫెషన్లో ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఈ బార్ అసోసియేషను 6/4/2025 ఏప్రిల్ నుండి కూడా నిరవధికంగా డోనర్ల సహకారంతో ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఈవేళ మజ్జిగ చలివేంద్రం కానివ్వండి, అలాగే కర్డ్ రైస్ అనేది గౌరవ న్యాయమూర్తులు ద్వారా మేము ఇది ఇవ్వటం జరుగుతుంది. గత ఇన్ని రోజులుగా మమ్మల్ని ఈ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క 2 నెలలు సుమారు ఈ యొక్క మజ్జిగ చలివేంద్రం నడపడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 2 నెలలుగా నిరంతరంగా ఈ చలివేంద్రం మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తున్న బార్ అసోసియేషను, అలాగే ముఖ్యంగా కంకట శ్రీనివాస్ గారికి ఈ చాలా దిగ్విజయంగా దాతల సహకారంతో మరి మజ్జిగ చలివేంద్రం చేయడం, మంచినీళ్ళు కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ రోజున శివరామకృష్ణ గారు 11th ADJ కోర్టు పీపీ గారు, అలాగే మన ఏజీపీ ఇర్లపాటి మోషే గారి సహకారంతో ఈ మజ్జిగ చలివేంద్రం, మంచినీళ్ళు, అలాగే ఈ కర్డ్ రైస్ని వారి ఎత్తున క్లయింట్లకి, న్యాయవాదులకి, కోర్టు స్టాఫ్కి అందించినందుకు వాళ్ళ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించిన 2 వ్యక్తులను గురువారం అరెస్టు చేసి వారి నుండి 3,25,000 రూపాయల సొత్తును స్వాధీనపరుచుకున్నట్లు పట్టణ సీఐ ఆదిప్రసాద్ వివరించారు. పట్టణ ఎస్ఏలు బి శ్రీనివాస్, కెవి రమణ, వారి సిబ్బంది ఎంతో చాకచక్యంగా 2 ముద్దాయిలను పట్టుకుని వారి నుండి మంగళసూత్రం, వెండి వస్తువులు స్వాధీనపరుచుకున్నారు. ఒక మహిళ మెడలో మంగళసూత్రాన్ని లాక్కెళ్లడం, తాళం వేసి ఉన్న కొందరి ఇళ్లలో దొంగతనం చేయడం వంటి కేసులలో వేళ్ల చింతలగూడెనికి పులపాకుల తులసి, దేవరపల్లికి చెందిన కామాక్షి దుర్గాప్రసాద్లను అరెస్టు చేసి వారి నుండి సొత్తును స్వాధీనపరుచుకుని రిమాండ్కు పంపించారు. ఈ నెల జూన్ 6వ తారీఖున తాడేపల్లిగూడెం పట్టణం పాతూరులో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ దగ్గరలో మరి భుజంగవేణి అనే ఒక 65 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె శివాలయం దగ్గర కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి కానీ రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో మరి గుర్తు తెలియనటువంటి సుమారు 30 సంవత్సరాల వయసు గల
స్త్రీ ఆమె మెడలోని చైన్ తెంపుకెళ్ళాలనే ఉద్దేశంతో మరి కళ్ళల్లో కారం కొట్టి ఆమె మెడలోని చైన్ తెంపుకుని అప్పుడే అక్కడికి వెయిట్ చేస్తున్నటువంటి ఒక బండి మీద ఉన్నటువంటి మగ వ్యక్తి యొక్క బండి ఎక్కి పారిపోవడం జరిగింది. దాని మీద మరి తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో దీని మీద క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. మరి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అష్మి గారి ఆదేశాల ప్రకారం, అలాగే మన అడిషనల్ ఎస్పీ ఎస్డిపిఓ తాడేపల్లిగూడెం మరి విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో మరి దీనికోసం మరి మన ఎస్ఐ వెంకటరమణ గారు అలాగే మన ఐటీ పార్టీ సిబ్బంది కలిపి ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు ఉదయం మన శివాలయం వీధిలో పులపాకుల తులసి అనే ఆవిడ్ని దీంట్లో ముద్దాయిగా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆమె సహకరించినటువంటి కామాక్షి దుర్గా ప్రసాద్ దేవరపల్లి అనే అతన్ని కూడా మరి ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఆ వృద్ధురాలు ఏమైతే పోగొట్టుకుందో సుమారు 3 కాసుల విలువైనటువంటి చైను అలాగే సూత్రాలు కలిపి రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్గా 3 కేసుల్లో మొత్తం సుమారుగా 21 గ్రాముల బంగారం అలాగే 440 గ్రాముల యొక్క వెండి కూడా ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనపరుచుకుని వాళ్ళని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని పట్టుకోవడంలో కానీ దర్యాప్తులో కానీ విజయం సాధించినటువంటి మన ఎస్ఐ వెంకటరమణ గారికి అలాగే ఎవరైతే క్రైమ్ పార్టీ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయమని అధికారులు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, ఐఐటి మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
పెంటపాడు మండలం బోడపాడు గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం 1,50,00,000 రూపాయల వ్యయంతో పూర్తి చేసిన బీటీ రోడ్ నిర్మాణం పనిని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొల్సెట్టి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, మట్టా సత్యనారాయణ, రాంబరికల బాలమురళీకృష్ణ, సరస్వతుల హనుమంతరావు, మట్టా అంజీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బోడపాడు గ్రామంలో మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు అయితే క్యాన్వాస్కి రావడానికి దాదాపుగా గంట సేపు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ పట్టింది. ఇక్కడ రోజు వెళ్ళి ప్రజలు ఎంత కష్టపడుతున్నారో నాకు ఆ రోజు అర్థమైంది. కానీ మనకు అప్పుడు పవర్ లేదు కాబట్టి మరి ఖచ్చితంగా ఈ రోడ్డు వేయాలని ఆ రోజు అనుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రజల కోరిక కూడా ఈ ప్రజల కోరిక కూడా ఈ రోడ్డు వేయమని అడగడం జరిగింది. ఖచ్చితంగా వేయాలని చాలా విశ్వ ప్రయత్నం చేసాం ఈ రోడ్డు వేయడానికి. దాదాపుగా 2 కోట్ల రూపాయల పైన దీనికి ఆర్ఎన్బిలో నిధులు లేకపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని అందరినీ రిక్వెస్ట్ చేసి రోడ్డు వేయించడం జరిగింది. ఎందుకంటే మన ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేశారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళు పనిచేయవలసిన బాధ్యతగా తీసుకుంటున్నాను. మీరు పొగుడుతారనో లేదా ఇంకోటని కాదు. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్నా, ఈ ప్రతి గ్రామంలో, ఈ ఒక్క గ్రామం కాదు, ఉన్న ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని కూడా వేసే బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సాయం చేస్తూ ఉన్నారు మనకి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో డ్రైన్లు, రోడ్లు, మంచినీరు సదుపాయాన్ని మెరుగుపరిచే విధంగా మీరు ఏదైతే ఓట్లేసి నన్ను గెలిపించారో అదేవిధంగా మీ కష్టసుఖాల్లో కూడా నేను ఎప్పుడు ఉంటానని ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను, మళ్ళీ ఉంటాను. నేను ఏదో పదవి వస్తే ఒకటి, పదవి రాకపోతే ఒకటి అనేది నా సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా మనంతా కలిసి ఈ గ్రామం అభివృద్ధికి మనందరం భాగస్వాములు అవ్వాలి. అదేవిధంగా ఈ రోడ్డును కూడా కాపాడుకోవాలి. దమ్ వీల్స్ అవన్నీ వెళ్ళిపోతే రోడ్డు పోద్ది. దానివల్ల మళ్ళీ వేసుకోవాలంటే మన వల్ల కాదు, కోట్లాది రూపాయలు కావాలి మళ్ళీ రోడ్డు వేయాలంటే. కాబట్టి అందరూ కూడా మీకు సంతోషించే విధంగా ప్రతి పని మనం చేయడానికి మీతో సహకారం చేసి మీతో కలిసి పనిచేస్తానని, అదేవిధంగా ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందే విధంగా మీ అందరూ ఆశీర్వాదాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బోడపాడు గ్రామం, అది శివారు గ్రామం. ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే గారు పల్లెబాట కింద వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న శ్రేణులందరూ కూడా ఈ రోడ్డు గురించి చెప్పడం జరిగింది. మా ఊరు రోడ్డు గత పుష్కర కాలం 12 సంవత్సరాలుగా ఎంతో యాతనలు పడతా ఉన్నాం. మేము ఎవరైనా గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, ఆరోగ్య రీత్యా ఎవరికైనా ఇబ్బంది జరిగిన హాస్పిటల్ తీసుకెళ్లాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. గోతులు అంటే ఒక మాదిరి గోతులు కాదు, తాటలు ములుగుపోయే గోతులు, కార్లు ములుగుపోయే గోతులు ఉండే పరిస్థితి. ఈ ఊరికి రోడ్డు వేసిన తర్వాత మీ ఊరి గ్రామంలోకి మళ్ళీ నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తానరా, నాకు మాత్రం మంచి మెజార్టీ ఈ గ్రామం నుంచి కావాలని అడిగినప్పుడు అదే మాట మేము ఎలాగైతే నిలబడి పనిచేసామో ఆయన కూడా మాట ఇచ్చిన ప్రకారంగా మాకు ఈ రోడ్డుని 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి సుమారు అక్కడి నుంచి పెంటపాడు మెయిన్ రోడ్డు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు మా ఊరి గ్రామానికి నెంబర్ 1 రోడ్డు, మళ్ళీ మామూలుగా కాదు, నెంబర్ 1 రోడ్డు నిర్మించడం జరిగింది. ఆయన ఇన్నాళ్ళకి మాకు మా కళ నెరవేరింది. ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎలక్షన్ టైంలోని మాట ఇచ్చిన ప్రకారంగా మీకు ఈ రోడ్డు వేసిన తర్వాతే బోడపాడు అడుగు పెడతా అన్నారు. ఈ రోజు మనం అందరం కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నామంటే రోడ్డు ఎంత చక్కగా వేసారో కాంట్రాక్టర్ గాని దగ్గరుండి మనం అందరం వేయించుకొని చాలా బాగా వేసారు ఈ రోడ్డు. అలాగే మన గ్రామంలో మంచినీళ్లు చాలా ఇబ్బందిగా ఉందంటే ఫిల్టర్ బెడ్లకు కూడా శాంక్షన్ చేశారు. ఈ రోజు మన గ్రామ గత సంవత్సరంలోని నేను సర్పంచ్గా ఉండగా దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది ఈ రోడ్డు వేసి. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలోని మా సీనన్నయ్య గారు దగ్గరుండి వేయించినందుకు మేము శిరస్సు దండాలు పెడుతున్నాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక స్పెషలైజ్డ్ ఎమ్మెల్యే గారు. ఆయన ఎప్పుడు ఆర్భాటాలకి నిమిత్తం లేకుండా అదే రోడ్డు ఇవాళ చూస్తున్నామంటే ముందర ఒక అద్భుతమైనటువంటి ముందర వస్తున్నానని చెప్పడం, పెద్ద పెద్ద అవుట్లు వేయడం. ఆయన ఎప్పుడు కూడా ఇవాళ ఈ రోజు మనిషి కాదు. 1919, 20 ఆ ప్రాంతాల్లో కరోనా వచ్చినప్పుడు ఎంత మందికి ఆయన సేవ చేశారంటే అప్పుడు ఆయనకి ఏ పదవి లేదు, ఏ పదవి ఉందో నాకు తెలియదు, కానీ ఎంతో మందికి సేవ చేశారు. ఆయన ప్రజల మనిషి కాబట్టే ఇవాళ రాష్ట్రంలో జనసేనలో ఎంతో మంది నాయకులు ఉన్నా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అంత పేరు వచ్చిందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఎలా ఉన్నాయో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశయాలు ఎలా ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ ప్రజలు వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు.
ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నామన్నారు. దానిలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పెన్షన్లు, ఇంటి స్థలాలకు సంబంధించి అర్జీలు సేకరించి వాటిని ఆయా శాఖల వారికి పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు మండల శాఖ అధ్యక్షుడు కెలపర్తి వెంకట్రావు, పాతురి రాంప్రసాద్ చౌదరి, ముప్పిడి రమేష్, చింతకాయల సత్యనారాయణ, సీలి వెంకటాచలం, దాట్ల జగన్నాథరాజు, శ్రీరాముల విజయలక్ష్మి, సుభద్ర, లీలా, లింగంపల్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఆదేశానుసారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి భారీ ఎత్తున ఈ రోజున పెన్షన్స్, ఇళ్ల స్థలాల కోసం, అలాగే వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, అలాగే వికలాంగు పెన్షను ఎక్కువ భాగం వీటి కోసం దరఖాస్తులు రావడం జరుగుతుంది. అది ఏదైతే ఈ కార్యక్రమం ఉందో అవన్నీ కూడా బహుశా ఈ రోజు నుంచే ఆన్లైన్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల దృష్ట్యా మరి అతి తొందరలోనే లబ్ధిదారులందరికీ కూడా ఈ పెన్షన్లు వచ్చే రకంగా మన కూటమి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రతి వారం కూడా మీరందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారని చెప్పి ఈ మాట కూడా పల్లా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ ఆన్లైన్ చేయించడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిత్తశుద్ధి కలిగిన కార్యక్రమం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా మాతో చేయిస్తున్న మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారానికి ఒక రోజు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మరి కూటమి ప్రభుత్వాన్ని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు శుక్రవారం తెరిచారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మన పాఠశాల మన పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణం నిర్వహించారు. ఇప్పటికే పాఠశాలలకు ఉచిత విద్యా సామాగ్రి రావడం జరిగింది. సెలవులు అనంతరం ప్రమోషన్ పొంది కొత్త తరగతిలోకి విద్యార్థులు ప్రవేశించడంతో వారు ఉత్సాహంగా కనిపించారు. 50 రోజుల అనంతరం పాత స్నేహితులు కలవడంతో సందడి చేశారు. స్థానిక తేతల సత్యనారాయణమూర్తి జడ్పీ హైస్కూల్ను, సుబ్బారావుపేటలోని మున్సిపల్ హైస్కూల్లోనూ శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగే కార్యక్రమాన్ని టీసీసీ చిత్రీకరించడం జరిగింది. ఆయా పాఠశాలల హెచ్ఎంలు మైనం సత్యనారాయణ, ధనలక్ష్మిల నేతృత్వంలో పాఠశాలలను మామిడి తోరణాలతో అలంకరణ చేశారు. విద్యార్థులకు సాంప్రదాయ పద్ధతిలో ఉపాధ్యాయులు ఆహ్వానించారు. గులాబీ పువ్విచ్చి, నుదుటకు కుంకుమ దిద్ది, అక్షింతలు వేసి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. గత ఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 500 మార్కులు పైబడి సాధించడంతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు అడ్మిషన్ల సందడి పెరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా జూన్ 12వ తేదీ అనగా ఈరోజు ప్రారంభం కావడం జరిగింది. అందులో భాగంగానే తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి తేతల సత్యనారాయణమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఈ 2026-27 విద్యా సంవత్సరాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు చక్కగా మన పాఠశాల
మన పండుగ అనే పేరుతో మరి పాఠశాల ప్రాంగణాన్ని మామిడి తోరణాలతో పూలతో అలంకరించి చక్కగా ఈరోజు వచ్చినటువంటి పాఠశాల విద్యార్థులందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా మరి పాఠశాలకి స్వాగతం పలకడం జరిగింది. ఉపాధ్యాయులంతా కూడా చక్కగా ఆనందోత్సాహాల మధ్య ఈరోజు విద్యార్థుల్ని చక్కగా ఆశీర్వదించి వారికి హారతి ఇచ్చి మరి తిలకం దిద్ది అక్షింతలతో చక్కగా సాధారణంగా మరి పాఠశాలకి స్వాగతం చెప్పడం జరిగింది. విద్యార్థులు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఆనందంగా పాఠశాలకు రావడం జరిగింది. మరి ఇదే ఉత్సాహాన్ని మరి సంవత్సరం అంతా కూడా కొనసాగిస్తూ రెగ్యులర్గా పాఠశాలకు వస్తూ చక్కగా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి విద్యాబోధనని అందుకోవాల్సిందిగా మరి విద్యార్థులకి చెప్పడం జరిగింది. భీమడోలు మండలం పోళ్ల పరిసర గ్రామ ప్రజలకు ఉపయోగపడే మంచినీటి సరఫరా ట్యాంకర్ను మానవతా సంస్థ సభ్యులు కేతినేడి విశ్వేశ్వరరావు ఫౌండేషన్ ఆసరా తరపున ఆయన తండ్రి కీర్తిశేషులు కేతినేడి వెంకటరత్నం జ్ఞాపకార్థం ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్ గురువారం ప్రజలకు అంకితం చేశారు. పోళ్ల పరిసర గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కేతినేడి విశ్వేశ్వరరావు కోరారు. జంగమేశ్వర ఘాట్ నిర్మించడంలో భాగంగా ఆయన వంతు సహాయ సహకారాలు అందించినందుకు పోళ్ల జంగం వీధి తరపున ఆయనను శాలువతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు పచ్చా వెంకటేశ్వరరావు, యాస వెంకటరామయ్య, పులిచెర్ల కృష్ణారావు, బుర్రే గణపతి, వరికూటి అంజీ, పులకండం మధుసూదన్ రావు, పచ్చా లక్ష్మీనారాయణ, వడ్డీ కిట్టమ్మ, దాసం నాగభూషణం, కాసాని అబ్బులు తదితరులు పాల్గొన్నారు. నాకు మొదటి నుంచి గ్రామానికి ఏదో చేయాలని తపన ఉందన్నమాట. ఆ విధంగానే ఏదో ఇప్పుడు ఆసరాన్ని ఇచ్చిన ఫౌండేషన్ పెట్టి సంవత్సరానికి ఏదో ఒకటి నా ఆసరా ద్వారా ఏం చేస్తానంటే ఎవరైనా ఎవరూ లేని దహనం చేయాలంటే బాడీ శ్మశానం ఖర్చులు కూడా లేని పరిస్థితులు ఎవరైనా ఉంటే సంవత్సరానికి 10 మందికి నేను ఆ దహనం చేసే ఖర్చులు ఇచ్చేస్తాను. అంటే అది అదృష్టం దురదృష్టం పాపం ప్రతి వాళ్ళకే ఆ స్థితి ఉంది. ఇవాళ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల ఇంకో వాళ్ళు ప్రతి వాళ్ళు బాడీని దహనం చేయలేని పరిస్థితులు ఎవరూ లేరు. మొదట్లో నా దగ్గరికి 5-6 మంది వచ్చారు కృష్ణారావు గారి ద్వారా వాళ్ళ ద్వారాను. ఇప్పుడు ఎవరు రావట్లేదు. నేను ఫస్ట్ అది అనుకున్నాను. అలాగే మన వీధిలో ఎవరు పోయినా కానీ నేను తాహతను బట్టి ఒక 50 కేజీల బియ్యం 25 కేజీల బియ్యం పంపిస్తున్నాను. అలా చేస్తూ ఇంకా ఇది మనకి ఒకసారి ఫ్రీజరు డెడ్ బాడీ ఎవరన్నా పోతే వాళ్ళ పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళు వచ్చే వరకు మనకి ఒక ఫ్రీజర్ అంటూ ఉండాలంటే నేను ఫ్రీజర్ కొని ఇచ్చాను. అది తాడేపల్లిగూడెం మండలం మారంపల్లిలో ఉపాధి పని ప్రదేశాలలో ప్రమాదాలకు గురైన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని నష్టపరిహారం ఇచ్చి పని రోజులలో మస్తర్లు వేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు. కూలీలకు పట్టడి అన్నం పెడుతున్నటువంటి వరంలాగా పనిచేస్తున్నది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం వచ్చి 20 సంవత్సరాలు కావస్తుంది. ఈ 20 సంవత్సరాల కాలంలో వలసలు నివారించడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఈ రోజున వ్యవసాయ కూలీలకి ఇదే ఒక పెద్ద దిక్కుగా ఉంది. ఒక పక్కనే ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు, వ్యవసాయంలో యంత్రాలు, ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులు తప్ప వేరే పనులు ఏమి వ్యవసాయ కూలీలకి లేవు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలకు వరంలాగా పనిచేస్తున్న ఈ చట్టాన్ని ఇటీవల కాలంలో విబి రామ్జీగా పేరు మార్చి రేపు జూలై 1 నుంచి కూడా ఆ పథకాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం చూస్తుంది. అయితే ఈ పథకం వల్ల పని దినాలు రానున్న కాలంలో మరింత పడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉపాధి పనులు భద్రత లేదు. ఉద్యాన పంటల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ సిహెచ్ రూత్ అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఈ కరుణశ్రీ 3 రోజుల శిక్షణ కార్యక్రమ సంధానకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె ధనుంజయరావుని సన్మానించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు జరిగాయి. అనంతరం అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగమంజీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ నిర్వహణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున్ శర్మ అర్చకత్వంలో పూజలు జరిగాయి. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం అన్నదానముకు
శంకు వెంకటేశ్వరరావు తులసీలక్ష్మి దంపతుల కుమారులు కోడళ్లు శంకు విక్రమ్ హైమరత్నం దంపతులు శంకు రమేష్ నాయుడు మోనికా దంపతుల ఆర్థిక సహకారంతో నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతివారం జరిగే అన్నదానానికి భక్తులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, చామన్ కిరణ్, చెన్నంశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బొల్సలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మా చిన్నాన్నగారు అయినటువంటి శంకు వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి తులసీలక్ష్మి, వారి కుమారులు, కోడళ్ళు, మనవలు సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. కావున వారికి అమ్మవారు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ శ్రీ 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 బొల్సలమ్మవారి ఆలయ సన్నిధిలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో ప్రతి శుక్రవారం కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు మా కుటుంబ సభ్యులు, మా చిన్నాన్నగారు శ్రీ శంకు వెంకటేశ్వర గారు, మా పిన్ని గారు శ్రీ తులసీలక్ష్మి గారు, వారు కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు సౌజన్యంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో తాడేపూడెం పట్టణ ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని, అలాగే ఆలయ నిర్వాహకులు తలపెట్టినటువంటి గౌరవ శాసనసభ్యుల సూచనతో తలపెట్టిన శాశ్వత అన్నదాన కార్యక్రమం, అలాగే అమ్మవారి యొక్క బంగారు కిరీటం, ఈ రెండు కూడా తాడేపూడెం పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ రెండు కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శంకు వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం ఎంఆర్ఓ ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రతను అడిగి తెలుసుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల ప్రాంగణాలు ఎప్పుడూ పరిశుభ్రతగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సుబ్బారావుపేట ఝాన్సీరాణి హాస్పిటల్ రోడ్లో లిటిల్ మిలీనియం స్కూల్కు గురువారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరై స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. హాజరైన వారిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, గైనకాలజిస్ట్ డాక్టర్ ఝాన్సీరాణి, వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళీలు హాజరయ్యారు. వారికి స్కూల్ డిజిటల్ మార్కెటింగ్ హెడ్ వినీష్ కుమార్, సిఎల్ఓ బొందాడి యామిని, కరెస్పాండెంట్ బొందాడి సాయి కిరణ్, పాఠశాల ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ శ్వేతలు స్వాగతం పలికారు. అతిథులు నిర్వాహకులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మా స్కూల్లో వచ్చేది ఏంటంటే ప్రతి పిల్లవాడి మీద యూనిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు, వాళ్ళు ఇష్టాలు తగ్గట్టు మేము నడుచుకుంటాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు అన్ని విధాలుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, డిసిప్లిన్ కానీ అన్ని విధాలుగా వాళ్ళు డెవలప్ అయ్యేటట్టు ఉంటుంది మా కరిక్యులం మొత్తం కూడా. అట్ ద సేమ్ టైం ఓన్లీ స్టడీస్ పరంగానే కాకుండా యాక్టివిటీస్ పరంగా కూడా వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు. డిసిప్లిన్ అని కూడా బాగా పెరుగుతుంది. హైజీన్ విషయంలో కానీ, సేఫ్టీ వైజ్లో కానీ ఇందులోని కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మా స్కూల్లో ఖచ్చితంగా జాయిన్ చేయగలరు. ప్రతి కిడ్కి చాలా యూనిక్గా వాళ్ళ ఇష్టాలు తగ్గట్టు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళు నేర్చుకునే విధానం కానీ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వేరే స్కూల్లో మా స్కూలు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మనం చెప్పకుండా ప్రతిదీ వాళ్ళందరికీ వాళ్ళు చేయగలుగుతారు. ఓవరాల్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అకాడమిక్స్తో పాటు మేము చాలా టీచ్ చేస్తాం. ఓన్లీ అకాడమిక్స్ మీదే ఫోకస్ పెట్టకుండా ప్లే బేస్డ్ లెర్నింగ్, యాక్టివ్ బేస్డ్ నాలెడ్జ్, అండ్ వీ డిజైన్ అవర్ ఓన్ కరికులం, దట్ ఈస్ 7 ఫెడరల్ కరికులం. అది ఎక్కడ చూసినా ఉండదు. ఏమన్నా స్కూల్స్లో కంపేర్ చేసి చూడొచ్చు. 2 కరికులమ్స్ అండ్ 2 లర్నింగ్ మెథడ్స్ అవి ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ 5 బేస్డ్ లర్నింగ్ ఒకేసారి జరుగుతుంది ఎట్ ఏ టైం. అండ్ వీ ఫాలో 7 పెటల్ కరికులం అండ్ హైజీన్ ఎన్విరాన్మెంట్. చిల్డ్రన్ చాలా సేఫ్గా ఉంటారు.
15:1 రేషియోలో మేము చిల్డ్రన్ చూసుకుంటాం. అంటే 15 చిల్డ్రన్కి ఒక టీచర్ అలాట్ చేసేలాగా. అండ్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, కేర్ టేకర్స్ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లిటిల్ మిలినియం ప్రీ స్కూల్ అండి. సో మనకి ఆల్ ఓవర్ పాన్ ఇండియా 950+ బ్రాంచెస్ అనేవి ఉన్నాయండి. సో అండ్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మేజర్గా ఇక్కడ లిటిల్ మిలినియంకి సంబంధించినంత వరకు, ఈ ప్రీ స్కూల్కి సంబంధించినంత వరకు ఎక్కడ మీరు చూసుకున్నా సరే 7 పీటల్ కరికులం అనేది మీకు రన్ అవుతుంది. సో 7 పీటల్ కరికులం అనేది వీ ఆల్సో అవార్డెడ్ ఇన్ 2022. సో మనకి అవార్డు రికగ్నైజేషన్ కూడా వచ్చింది ఫర్ ద ఓన్ అకాడమిక్స్కి కూడా. సో అది ఎలా ఉంటుంది అని అంటే పిల్లలకు సంబంధించిన ఫైన్ మోటర్ డెవలప్మెంట్స్ కానీ, లేకపోతే కాగ్నిటివ్ డెవలప్మెంట్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా కార్నర్స్లో వాళ్ళకి ఈజీగా నేర్చుకునే విధంగా ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్ అనేది నార్మల్గా మనం బట్టి కొట్టి అలా నేర్చుకోకుండా ఇంప్లిమెంటేషన్స్, మామూలుగా ల్యాబ్ సెషన్స్ మనం వెళ్ళైతే చేస్తామో, సో అలాగా మనం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ వేగా నేర్చుకొని వాళ్ళు ఈజీగా నేర్చుకునే మెథడ్స్లో మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రజకులను వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చాలని బీసీ డెడికేటెడ్ కమిషనర్కు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి జొన్నాడ శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ స్థానిక మున్సిపల్ ఆఫీసులో సమావేశం జరిగింది. బీసీ డెడికేటెడ్ కమిషన్కు రాష్ట్రంలో రజకుల సమస్యలపై రాష్ట్ర రజక చైతన్య సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు జొన్నాడ శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అంజలి శ్రీనివాస్, రాపాక శ్రీనివాస్, బొన్నాడ కొండయ్య, ఒబ్బపల్లి నాగరాజు, రాజన్న, నారాయణపురపు నరసింహారావు, శ్రీనివాసు, భాగిరెడ్డిరాజు, ఈశ్వర ప్రసాద్, మారుతి, తాడేపల్లిగూడెం మండల ప్రెసిడెంట్ సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కొండయ్య చెరువు పరిధిలో జూన్ 13 అనగా శనివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. సబ్స్టేషన్ పరిధిలో కడకట్ల ఫీడర్, కొండయ్య చెరువు ఫీడర్లకు హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ పరిధిలో ఉన్న 11 kV CWC ఫీడర్కు సంబంధించి కడకట్ల ఏరియా, హెచ్పీ గ్యాస్ రోడ్ ఏరియా, దొమ్మర కాలనీ, పరంజ్యోతి స్కూల్ ఏరియా, కడకట్ల, రెల్లి కాలనీ, కడకట్ల రోడ్, చెట్ల రోడ్ ఏరియా, అంగ్రీ బోర్డ్స్ ఏరియా, కొండయ్య చెరువు ఏరియా, ఎస్వీఆర్ సర్కిల్ ఏరియా, నల్లజర్ల రోడ్, విజయ హాస్పిటల్ ఏరియా, చైతన్య స్కూల్ ఏరియాలకు కొత్త లైన్ల ఎలక్షన్ నిమిత్తం విద్యుత్ నిలిపివేయబడుతుందన్నారు. పట్టణ విద్యుత్ వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా జూలై 3న హలో రైతన్న చలో ఏలూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రచారం కోసం రూపొందించిన క్లాత్ బ్యానర్స్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జూలై 3, 4, 5 తేదీలలో ఏలూరులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, సిఐటియు నాయకులు పి రవికుమార్, ఎం ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జూలై 3, 4 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభల ప్రచారం కోసం రూపొందించిన క్లాత్ బ్యానర్స్ని ఈరోజు అన్నే భవనంలో ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రైతు సంఘం రాష్ట్ర మహాసభల పేరుతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ క్లాత్ బ్యానర్స్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా రైతాంగానికి మహాసభ విషయాల్ని తెలియజేసేలాగా ఈ బ్యానర్స్ని కట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు రైతు సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా అన్ని పంటల రైతుల సమస్యల మీద సదస్సులు, సెమినార్లు, సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రైతు సంఘం రాష్ట్ర మహాసభ నిర్వహించడం ద్వారా ఈ జిల్లా రైతాంగ సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటల రైతుల సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం కూడా ఈ మహాసభల్లో చర్చ జరగబోతా ఉంది. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం 33వ వారం ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్తిపాడు గ్రామానికి చెందిన దేవిశ్రీ రైస్ మిల్ జట్టు సభ్యులు మేస్త్రి మట్టపత్తి శ్రీనివాస్ సహకారంతో అన్నదానం నిర్వహించారు. పెంటపల్లి కృష్ణ, నాగపుష్ప దంపతులు అన్నదానానికి 50 కేజీల బియ్యం అందజేశారు. కృష్ణయ్యపాలెం గ్రామానికి చెందిన కోదండ రామాలయం భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు. ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొల్సెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, రామకృష్ణ, తూము శ్రీ సత్యదుర్గ, కామిశెట్టి నాగు, పువ్వుల సత్యనారాయణ, గిద్దా శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బైపాస్ లో చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ఈ వారం 32వ వారంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి.
ఈ అన్నదానానికి మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దాతల సహకారంతో ప్రతి వారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే ఈ దేవి రైస్ మిల్ జట్టు వారు మఠపతి శ్రీనివాసరావు మేస్త్రి సహకారంతో ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ ఆదికి అమ్మవారు కరుణ కటాక్షాలు ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తాం. పత్తిపాడు దుర్గమ్మ గుడి దగ్గర ఇవాళ భోజనాలు ఏర్పాటు చేశాం. సంతర్పణ అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే దేవిశ్రీ రైస్ జట్టు అందరూ కలిసి ఏర్పాటు చేశాం. 33వ వారం తాడేపల్లిగూడెం జువ్వలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో 219వ శుక్రవారం పురస్కరించుకొని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాలూరి శ్రీనివాస్, రామవారి మహాలక్ష్మి దంపతులు, తిరుమల వెంకట సత్యనారాయణ రత్నకుమారి దంపతులు సహకారంతో అన్నదానం నిర్వహించారు. శాశ్వత అన్నదానానికి విరాళాలు ఇవ్వవలసిందిగా కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మానేపల్లి శ్రీనివాసరావు, పొన్నగంటి సుందర మల్లికార్జునరావు, పొన్నగంటి కోటేశ్వరరావు, మోటమరి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పొన్నగంటి బాలమురళీకృష్ణ, గుప్తా, మానేపల్లి వెంకట ప్రసాద్, మానేపల్లి శివప్రసాద్, మోటమరి వెంకటేష్, చలంచర్ల మాధవరావు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు 219వ వారం పురస్కరించుకుని పాలూరు శ్రీనివాస్ గారు, వారి సతీమణి గారు రామవరం మహాలక్ష్మి గారు వీళ్ళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. అలాగే తిరుమల వెంకట సత్యనారాయణ గారు, వారి సతీమణి గారు కుమారి గారు వీళ్ళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్ల వేళలా కలగాలని కోరుకుంటున్నాము. పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు డాక్టర్ ఎంవి ప్రదీప్, డాక్టర్ పి అరుణజ్యోతి వారి అధ్యక్షతన క్షేత్రస్థాయి సిబ్బందికి, పర్యవేక్షకులకు అవగాహన కార్యక్రమంను ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు నిర్వహించారు. ఈ నెల 28న ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఆదివారం నాడు పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం 29, 30 తేదీలలో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీహెచ్ఎన్ అనురాధ, ఆరోగ్య పర్యవేక్షకులు మావుళ్లమ్మ, శ్రీనివాసరావు, ఆశాలు, ఎన్ఎల్హెచ్పీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. గణపవరం మండలం పిప్పర గ్రామంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో అవగాహన కార్యక్రమం డాక్టర్ దివ్య, డాక్టర్ రియో నిర్వహించారు. మలేరియా వ్యాధికి గురికాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేపై అవగాహన కలిగి దోమలు పెరగకుండా ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి అన్నాకుమారి, ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, ఏఎన్ఎం టి శాంతకుమారి, ఆశా కార్యకర్తలు భాగ్యం, వెంకటలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.